మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉందా? లేక ఎప్పుడు ఏదో ఒకటి తప్పుతూనే ఉందా? పనులు అర్ధాంతరంగా ఆగిపోవడం, డబ్బు చేతిలో నిలవకపోవడం, అనారోగ్యం, ఇంట్లో నిత్యం ఏదో ఒక కలహం ఉండడం, ఇవన్నీ అలక్ష్మి ఉన్న లక్షణాలు కావచ్చు అని మీకు తెలుసా? అలక్ష్మి అంటే చెడు శక్తి. మహాలక్ష్మి తల్లి సముద్ర మదన సమయంలో వెలసినప్పుడు ఆమెతో పాటు వచ్చిన మరో శక్తి అలక్ష్మి. ఆమె ఉన్న చోట సంపద నిలవదు, శాంతి ఉండదు, శుభాలు జరగవు. అందుకే లక్ష్మీదేవిని పూజించే ముందు మనం అలక్ష్మిని ఇంటి నుంచి పంపించాలి. అలాంటప్పుడు శనివారం ఎంతో శుభదాయకమైన రోజు. శనివారం సాయంత్రం ఇంటి మెట్ల దగ్గర నిమ్మరసం కలిపిన నీటితో శుభ్రం చేయాలి. ఆ నీటిలో కొద్దిగా ఉప్పు లేదా గోమూత్రం కలిపితే మంచిదే. ఇంటి తలుపు ముందు ఒక నూనె దీపం వెలిగించాలి. అది చెడు దృష్టిని, దోషాలను తొలగిస్తుంది. కావాలంటే గోమయంతో ఓం లేదా శ్రీచక్రం చిత్రాలు గీయొచ్చు. ఈ పద్ధతులు మన పూర్వీకులు అనుసరించిన ఆధ్యాత్మిక శాస్త్రాలు. ఈ శుద్ధి కార్యక్రమం చేసిన తర్వాతే మనం లక్ష్మి పూజ చేయాలి. ఒక దీపం వెలిగించండి, పుష్పాలు సమర్పించండి, తులసిని సమర్పించి నైవేద్యం నివేదించండి. లక్ష్మీదేవిని పూజిస్తూ శ్రద్ధతో శ్రీ సూత్రం, కనకదార స్తోత్రం లేదా అష్టలక్ష్మి స్తోత్రం పఠించండి. మనం శుద్ధి చేసిన స్థలంలో శక్తులు స్వచ్ఛంగా మారతాయి. అలక్ష్మి దూరమైపోతుంది. అప్పుడు లక్ష్మి తలుపు తొక్కుతుంది. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది మన ఇంటిని శుద్ధిపరిచే, మన జీవితాన్ని శ్రేయస్సుతో నింపే పవిత్ర చర్య. ఈ శనివారం మీరు కూడా ప్రయత్నించండి. శుభం భూయాత్.